నమస్కారం. N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అట్టహాసంగా 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. అభివృద్ధిలో కోటంరెడ్డి తిరుగులేని నాయకుడని ప్రశంస. నెల్లూరు నగరంలో దారుణం. బోడిగాడు తోటలో సగం కాలిన మృతదేహం. మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారుని వేగంగా ఢీకొట్టిన మరో కారు. 3 దుర్మరణం. మరో 4కి తీవ్ర గాయాలు. మన్నూరు పోలూరులో రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు. నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రతినిధులు. నేరాలను నియంత్రించడంలో పోలీసులు ఫెయిల్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు శ్రీకారం చుట్టారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆ పనులను ప్రారంభించారు. రూరల్ అభివృద్ధిలో కోటంరెడ్డి తిరుగులేని నాయకుడని వక్తలు కొనియాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో 27 కోట్లతో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు విచ్చేశారు. వీరికి భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లిలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పడారుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కూటమి నేతలు అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతరను సంతరించుకుంది. అనంతరం సభావేదికపై వక్తలు ప్రసంగించారు. కోటంరెడ్డి సోదరులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో టీడీపీ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని వారి చేతుల మీదుగా అర్హులైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం కాకర్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిర్విరామంగా పంపిణీ చేస్తూ ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు సహకారం ఎంతో ఊరటనిస్తుందని కొనియాడారు. 122 మంది లబ్ధిదారులకు సుమారుగా ₹1 కోటి చెక్కులను నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చేయాలని కార్యకర్తలకు బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు. రాపూరులో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్లో వారు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులోని బాలాజీ కాంప్లెక్స్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్
కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు వెంగడగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు వివరించారు. పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యులకు ఎలా వివరించాలి అనే అంశాలపై నాయకులు శిక్షణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చెయ్యాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు రాపూరు మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, తిక్కమ్మునని వెంకటరత్నం నాయుడు, మాదిరెడ్డి ఆదిరెడ్డి, సామర్ల జయసింహ, మనుబోలు శివప్రసాద్, కరిపం సుబ్రహ్మణ్యం, తిరుపతి జనార్దన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సిద్ధాంతం ఆయన ఒక తత్వశాస్త్రాన్ని తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారము ఏంటంటే అంత్యోదయ దిశలు అంటే చిట్ట చివరి మా వ్యక్తికి కూడా అన్ని ఫలాలు అందాలి అంటే వాళ్ళు కూడా. వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుగుతుంటుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మొదటిసారి జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు టీమ్స్ కావచ్చు, మనం చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా సెషన్స్ జరుగుతాయి. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క మహా అభియాన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వందలాది మంది కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎవరు కూడా నిశ్శబ్దంగా చెప్పేది, ఎవరైతే వక్తలు ఉన్నారో వక్తలు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం, మీకు ఇచ్చినటువంటి బుక్కుల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఒక ఈదులోనూ ఒక రచ్చబండ దగ్గర 10 మంది కనపడే దగ్గర చర్చించడం, భారతీయ జనతా పార్టీని బలోపేతం 18,730 గ్యాస్ కనెక్షన్ను 2016 మే నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటగిరి నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే వెంకటగిరి నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఉజ్వల కింద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్లు ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది సామాన్య విషయం కాదు. ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీలు ఉన్నాయో మేము కూడా విపరీతంగా కూడా కాలనీలో పర్యటన చేసి అందరూ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరి దగ్గర అప్లికేషన్ పెట్టించి ఏజెన్సీ దగ్గర ఫైట్ చేసి మరి వాళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పించామని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల సందడి చేశారు. స్థానిక వైసీపీ నాయకులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. కాఫీ తాగుతూ పార్టీ నాయకులతో కాసేపు సరదాగా ముచ్చటించి బయలుదేరారు. సంఘంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల సందడి చేశారు. నెల్లూరు నుంచి ఉదయగిరిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ సంఘంలోని ఓ కాఫీ హబ్ వద్ద ఆమె కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు జనార్దన్ రెడ్డి ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాఫీ హబ్ వద్ద పార్టీ కార్యకర్తలు, స్థానికులు శ్యామలను కలుసుకుని మాట్లాడారు. కాఫీ తాగుతూ కార్యకర్తలు, స్థానికులతో శ్యామల సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలరెడ్డి, హరిచంద్రారెడ్డి, గున్నం విక్రమ్ రెడ్డి, స్థానికులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని ధాన్యం సేకరిస్తున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు సమస్యలను రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. కోవూరు నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, నాయకులు తగిన చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని వావిళ్ల రోడ్డులో ఉన్న ధాన్యం సేకరిస్తున్న ప్రాంతాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ఆమె ఈ సందర్భంగా రైతులు, రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు లారీలు, గోనె సంచులు వంటి సదుపాయాల లోపం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం కొలతలు, సేకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో రైతులు ఆమె దృష్టికి తెచ్చిన సమస్యలపై అక్కడికక్కడే జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన గోనె సంచులు తక్షణం అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే రైతులు, సొసైటీలు అధికారులను కోరారు. రైస్ మిల్లర్లు, రైతుల మధ్య సమన్వయం కల్పించడంలో సొసైటీలు, అధికారులు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. దానికి అనుకూలంగా వాళ్ళ పని వాళ్ళని చేసుకోనండి, మీరు అడ్డాలు పోవద్దు, సరేనా? సొసైటీ నుంచి ఏ ఒక్కరు కూడా అడ్డాలు బాగూడదు. నాయకులు చెప్తున్నాను, వాళ్ళ పనిని వాళ్ళని చేసుకోనండి సక్రమంగా. గోతాలు తక్కువైతే అవి కూడా చేస్తున్నారు అరేంజ్మెంట్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అనే వాళ్ళు 10 లారీలంట గోతాలు ఇవ్వట్లేదంట. ఇక్కడ సీఈఓ గారు వాళ్ళంతా ఉన్నారు. సొసైటీ సీఈఓ. నెల్లూరు జిల్లా సంగంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి ధరించారు. నెల్లూరు జిల్లా సంగం వుడ్హౌస్పేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ పద్ధతుల్లో కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సగం కాలిన మృతదేహం కనిపించిన దారుణ ఘటన నెల్లూరు నగరం బోడిగాడు తోటలో చోటు చేసుకుంది. 2వ పట్టణ సీఐ వేణుగోపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్కాంత్గా పోలీసులు గుర్తించారు. కేసు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సీఐ మీడియాకు వెల్లడించారు. నెల్లూరు నగరం బోడిగాడి తోటలో సగం కాలిన గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు హుటాహుటిన బోడిగౌడు తోటకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్తో పాటు వెళ్లి మృతదేహం ఉన్న పరిసరాలను పరిశీలించారు. మృతదేహం సగం కాలి ఉండడంతో ఎటువంటి ఆనవాళ్లు గుర్తించలేకపోయారు. నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బోడిగాడు తోటలో అనుమానాస్పద స్థితిలో సగం కాలి ఉన్న మృతదేహం దారుణ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్కాంత్గా తెలుస్తోంది. ఇతను పని నిమిత్తం వలస కూలీగా చెన్నైలో పనిచేస్తున్నాడు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా 2వ పట్టణ సీఐ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన 112 ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ దర్యాప్తులో ఎస్ఐ నాయక్, 6వ పట్టణ సీఐ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం 7:15కి 112 కాల్ వచ్చింది. ఈ బోడిగాడి తోటలో ఈ సమాధుల దగ్గర ఒక మనిషి కాలిపోయి ఉన్నాడని సమాచారం వచ్చింది. దానిలో భాగంగా మేము ఇక్కడ సీన్కి రావడం జరిగింది. సీన్లోకి వచ్చి చూస్తే అతను మొత్తం కొంచెం పాక్షికంగా కాలిపోయి ఉంది. దాన్ని అబ్జర్వ్ చేసాం. మొత్తం చేత అతని సిమ్ కార్డు, మెమరీ కార్డు దొరికినాయి. అతను ఎవరు ఏందని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి ఇది సూసైడ్గానే అనిపిస్తుంది. అతను మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది. ఓ కారు డివైడర్ దాటి రాంగ్ రూట్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 స్పాట్లోనే మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ దాటి రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న కారు మరొక కారుని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. హుటాహుటిన క్షతగాత్రులను 108 వాహనంలో స్థానికులు వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటు చేసుకుంది. మృతదేహం బాగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తుండటంతో బయటకు తీసేందుకు కూడా ఇబ్బందులు పడ్డామని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని సీఐ వెంకట్రావు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్నేపల్లి మాల్యాద్రిగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో వెలికితీసే ప్రయత్నాలకు ఇబ్బందికరంగా ఉందని పోలీసులు తెలియజేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి చనిపోవడానికి గల కారణాలు తెలియరావాల్సి ఉందని ఉదయగిరి సీఐ వెంకట్రావు, ఎస్ఐ శ్రీను పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని పలు లాడ్జీలపై ఏఎస్పీ దీక్ష ఆకస్మిక తనిఖీలు చేశారు. సుమారు 30 మంది వ్యభిచారులు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయా లాడ్జీల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ చెప్పారు. నెల్లూరు నగరం చిన్నబజారు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు లాడ్జీలపై సిటీ ఏఎస్పీ దీక్ష తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. సాయి, పీవీకే, పీఎస్కే గ్రాండ్, మానస తదితర లాడ్జీల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 30 మంది వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకోవడంతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ దీక్ష మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ అజితాబ్ ఏజెంట్ల ఆదేశాల మేరకు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టామన్నారు. పలు లాడ్జీల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా లాడ్జీల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దీక్ష హెచ్చరించారు. ఈ దాడుల్లో స్టూడెంట్స్ ఉండడం గమనార్హం. మీకు అర్థం కావట్లేదు, ఎందుకు స్పాయిల్ చేస్తారా ఈ డేలో? మేడం మనన్నా నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ.
సో పోయిన వారం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే వేరే లాడ్జెస్లో చిన్న బజార్లో వ్యభిచారం జరుగుతున్నాయి. సో కాబట్టి మేము నైట్ రౌండ్స్లో వేరే వేరే టైమ్స్లో ఒకసారి తనిఖీ చేసాము. ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కాబట్టి మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఆదివారం కోసం తర్వాత మధ్యలో చాలామంది ఇక్కడికి ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. సో కాబట్టి మేము టీంతో పాటు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి సాయి లాడ్జ్, పీవీకే లాడ్జ్, పిఎస్కే గ్రాండ్ లాడ్జ్, మానస లాడ్జ్ 4 లాడ్జెస్ పై దాడి చేశాము. తర్వాత ఆల్మోస్ట్ సుమారు 30 మంది వ్యాభిచారం చేస్తే నాకు దొరకలేదు. సో వీ ఫౌండ్ ఆల్మోస్ట్ 30 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారి ఏకాంత సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పల్లకి సేవను కన్నుల పండువగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదురువు గ్రామంలో కొలువుతీరియున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన శనివారం సాయంత్రం స్వామివారి వసంతోత్సవం వేడుకగా జరిగింది. రాత్రి శ్రీ స్వామివారి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేష పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామి అమ్మవార్లను కొలువుతీర్చి మేళతాళాలు, బాణాసంచా వెలుగుల నడుమ భక్తుల గోవిందనామ ఆలాపనలతో స్వామివారి పల్లకి సేవ సాగింది. అనంతరం ప్రత్యేక పట్టుపాన్పుపై ఇరు దేవేరులతో కలిసి స్వామివారిని వేయింపజేసిన దేవస్థాన ప్రధాన అర్చకులు పరాంకుశం రంగనాథ్ శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ స్వామివారి ఏకాంత సేవను జరిపించారు. చివరిగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పై కార్యక్రమాలకు ఆలపాక శ్రీనివాసుల దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మా మోహన్ కిషోర్, ఆలపాక మల్లికార్జున గ్రామస్తులు పాల్గొన్నారు. సేనాదివాస సమయే సర్వవాద్య ప్రియే సర్వవాద్యమవధారయ వందే జయాపతి మహర్నిశం అఖిల జగదభివృద్ధిరస్తు. ధారాకృతి మత ధారా గజ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కప్పలదురువు నందు ఉగాది నాడు జరిగేటటువంటి తిరునాళ మహోత్సవ కార్యక్రమం ఉగాది నుంచి 3 రోజులుగా జరుగుతుంది. అందులో ఉగాది మొదటి రోజు అందరికీ పంచాంగ శ్రవణం, స్వామివారి దర్శనం, తీర్థప్రసాద వినియోగం, సాయంకాలం 7:30 నుంచి పల్లకీ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత రోజు ఉదయాన్నే అభిషేక మహోత్సవంతో మొదలుపెట్టి సాయంకాలం ఆ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధుల అండదండలతో జులాయిలు, ఆకతాయిలు, రౌడీలు, రాజకీయ దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నేరాలు, అక్రమ రవాణాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే ఎంత్ర న్యూస్ చూడాల్సిందే. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నేరాలకు అడ్డాగా మారుతోంది. నేరాలను నియంత్రించాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు
కుటుంబ సభ్యులు మినరల్స్, మైనింగ్ అనే తేడా లేకుండా అడ్డగోలుగా దోచేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన ప్రజాప్రతినిధులు సైతం ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారు. ఇక చోరీలు, దోపిడీలకైతే కొదవేలేదు. ఇసుక, మట్టి, గ్రావెల్, సిలికా, బ్లూ మెటల్, గ్రానైట్ సరిహద్దులు దాటుతున్న మామూళ్ల మత్తులో అటు అధికారులు, ఇటు పాలకులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 3-4 నెలల కాలంలోనే సూలూరుపేట నేరాలకు అడ్డాగా మారిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నేడు సూలూరుపేట మండలం మన్నారుపోలూరులో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో పనిచేసే ఓ వ్యక్తిపై అధికార పార్టీ నేతల దాడికి పాల్పడడం చర్చనీయాంశమయ్యింది. మైనింగ్కు సంబంధించి మన్నారుపోలూరు వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి ఉంది. అక్కడ వెంకట్రమణ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అధికార పార్టీకి సంబంధించిన ఓ వ్యక్తి ట్రాక్టర్తో మెటల్ తోలుతున్నాడు. అందులో ఓ ట్రాక్టర్ లోడొచ్చింది. దానికి సంబంధించి బిల్ కట్టమని అడిగితే తాము కట్టం, ఎవరనుకుంటున్నావు, అధికార పార్టీ నేతనంటూ అక్కడ్నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా వెంకట్రమణ ఆ ట్రాక్టర్ తాళాలు తీసుకున్నాడు. మా తాళాలే లాక్కుంటావా అంటూ అతనిపై ఒక్కసారిగా ఆ చోటా నేతతో పాటు అక్కడున్న వారందరూ దాడి చేశారు. దాడిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న వారంతా ఆయా దృశ్యాలను తమ సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా పట్టణంలో అధికార పార్టీ దౌర్జన్యం, దారుణాలు అంటూ నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దాడులు, చైన్ స్నాచింగ్లు, ఇతర నేరాల్లో కొందరు జులాయిలు పట్టుబడుతున్నా, ఇటువంటి నేరాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు, కౌన్సిలింగ్, ఇతర మార్గాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పలు నేరాలకు పాల్పడేవారిని, మైనింగ్ దోచుకునేవారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా పోలీసులు, ప్రజాప్రతినిధులు గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం పట్టణంలో ప్రజలకు భద్రత కరువయ్యే పరిస్థితి నెలకొనదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ట్రాక్టర్ పొద్దున్న ఒక ట్రిప్ వచ్చాడు, ఆపాడు. 2 ట్రిప్ పాటలు పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. అరెస్ట్ అవునా ఆపకుండా వెళ్ళిపోయాడు సార్ అతను. సరే అక్కడ పోయి ఆపాడు. ఎందుకు బ్రో ఆపకుండా వచ్చేసాం అన్నా అంటే నేను చూసుకోలేదు, అది అతనికి నాకు అసలు పరిచయం కూడా లేదు. రేగి అని మాట్లాడేసాడు. ఇంకా అనుకుని నేను కొంచెం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అట్టహాసంగా 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. అభివృద్ధిలో కోటంరెడ్డి తిరుగులేని నాయకుడని ప్రశంస. నెల్లూరు నగరంలో దారుణం. బోడిగాడు తోటలో సగం కాలిన మృతదేహం. మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారుని వేగంగా ఢీకొట్టిన మరో కారు. 3 దుర్మరణం, మరో 4కి తీవ్ర గాయాలు. మన్నూరు పోలూరులో రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు, నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధులు, నేరాలను నియంత్రించడంలో పోలీసులు ఫెయిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.